సి కే CHICK చిక్. చిక్ అంటే ఏంటన్నా? చిక్ అంటే బేబీ కోడి. బేబీ హెన్. బేబీ హెన్ చిక్. చిక్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి నేను సాయంత్రం అంటే రెగ్యులర్గా ఈవినింగ్ 6 o'clock నుంచి చేసే పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కొరోజు ఒక్కొక్క డిఫరెంట్ వర్క్స్ అయితే ఉంటాయి, కానీ ఈ స్టడీ మాత్రం రెగ్యులర్గా పిల్లల్ని చదివించేది ఉండేదే. సో ఈరోజు నేను ఈ విషయాన్ని మీకు కొన్ని విషయాలు అయితే ఇందులో మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఫర్ పిల్లల స్టడీ విషయంలో మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, నేను ఎక్కడ పొరపాటు పడ్డాను అన్నది కొంచెంలో అయితే చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా కంటెంట్ అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకెక్కడ పెట్టించారు టీచర్ 18th హియర్. వాట్ ఈస్ దిస్? Read oval a family words. I can read oval a family words. A letter una family words. at words. What is this? Anne elara. C. Read chey. Read. Cat. Spelling. First name Spelling. Emenamma? C A T. Cat. Very good. F A T fat. Very good. M A T mat. S A T table. Sat. Sad. టేబుల్ ఎట్లా వస్తుంది? SAT. ఓకే. సో ఈ విధంగా అయితే రెగ్యులర్గా పిల్లల్ని అయితే చదివించుకుంటున్నాను. అంటే నేను రెగ్యులర్గా చేసే పని అయినా కూడా మనం చేసే పనిలో మనమే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి పిల్లల్ని అయితే చదివించాల్సి ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఫోన్ మొత్తం పక్కన పెట్టేస్తున్నాను. చదివించే ఇప్పుడు నాకు చిన్నమ్మాయికి మినిమం 2 hours అండి. తను వచ్చేసి యూకేజీ అయినా కూడా చూసారు కదా పోర్షన్ ఎలా ఉంది అనేది. ICSE సిలబస్ అనమాట. సో కొంచెం టఫ్గానే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా ఫస్ట్ నుంచి మనమే కూర్చోబెట్టి ప్రతి లెటర్ తనతో రీడ్ చేయించుకుంటూ చదివిస్తే సో తనకి తొందరగా గుర్తుండిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మేము ICSE సెలెక్ట్ చేసుకుంది ఎందుకు అని అంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పేసి ప్రతిదీ వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలన్నమాట. అంటే మనమే మొత్తము అప్పచెప్పేలా అట్లా అరటిపండు తీసి తినిపించేటట్లాగా వాళ్ళే తీసుకొని తినేలా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పటి నుండి మనం కొంచెం సానబడుతూ ఉంటే తనకు ఒక ఏజ్ వచ్చేంత వరకు అంటే తనకు ఒక 6th 5th అప్పుడు వరకు తను మొత్తానికి తను అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి మొత్తానికైతే ఈ నిర్ణయానికైతే వచ్చాము. పెద్దమ్మాయిని కూడా మేము వచ్చేసి తను చెప్పింది కదా చేతిని వస్తుందని, సో తన సీట్ కోసం చాలా ట్రై చేసాము. బట్ లాస్ట్ మూమెంట్లో వచ్చింది. కానీ చాలా అంటే చాలా ఫేస్ చేసామండి. అప్పుడు నిజంగా చెప్తున్నాను, సీట్ వస్తుందా రాదా అని. తను చదివింది CBSE, మళ్ళీ ఇప్పుడు ICSEలోనే వేసామన్నమాట. చాలా అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ పోర్షన్కి ఈ పోర్షన్కి ఉన్న డిఫరెన్సు మెయిన్ ఒక చిన్న ఫాల్ట్ ఏంటి అంటే నేను చదివించేటప్పుడు బుక్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అని తెలిసినా కూడా అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చదువుతుందిలే అన్న ఒక ఉద్దేశంతో నేను వదిలేసిన అనమాట. అలా తనకి ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్లో అయితే సీట్ రాలేదు. వాళ్ళు మళ్ళీ సిబ్లింగ్ ఉంది అని చెప్పేసి మనం గుడ్డిగా అనుకుంటాము సిబ్లింగ్స్ ఉంటే సీట్ ఇచ్చేస్తారని కాదు. బట్ ఇప్పుడు రూల్స్ అన్నీ చేంజ్ అయ్యాయి అనమాట. సిబ్లింగ్స్ ఉన్నా ఎవరున్నా కూడా పిల్లలు కంపల్సరీగా పేపర్ పైన పెన్ను పెట్టి వాళ్ళకు కనీసం 50% అలా మార్క్స్ వస్తేనే సీట్ ఇస్తున్నారు. సో అందుకని చెప్పేసి నేను సమ్మర్ హాలిడేస్ అంతా కూర్చొని తనకి ప్రతి చాప్టర్ వాళ్ళైతే ఏవేవైతే ఇచ్చారో అవన్నీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించాను అనమాట. అలా నేర్పించడం వల్ల తను 2nd అటెంప్ట్లో అయితే సీట్ అయితే కొట్టింది. కాకపోతే ఎంత టెన్షన్ పడ్డామంటే యాజ్ ఏ పేరెంట్గా చాలా బాధపడ్డాను. నేను నా పాపను చదివించలేకపోయాను, నేను ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండిపోయాను.
అది సీట్ వస్తుందా రాదా మళ్ళీ అని ఇలా చాలా ఫీల్ అయిపోయాను. బట్ ఏదైనా మన మంచికే. చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నానండి. పిల్లల్ని ఒకవేళ మీరు ట్యూషన్కి పంపించే వాళ్ళు అయినా సరే కొద్దిసేపు టైం మనం కేటాయించి వాళ్ళని కంపల్సరీగా చదివించాలి. వాళ్ళకి ఎలా చదువుతున్నారు, ఐ మీన్ వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ వస్తుందా, అలాగే వర్డ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రైటింగ్ ఎలా ఉంది అనేది ప్రతిదీ చూసుకోవాలి. నిజంగా చెప్తున్నాను, స్కూల్లో చెప్పేది 30%, మిగతా 70% మనమే చూసుకోవాలి. నేనైతే అది 100% ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను కదా, మీకు అందరికీ చెప్తున్నాను. ఐ మీన్ ఎవరైతే ట్యూషన్స్ మీద డిపెండ్ అయినా సరే ట్యూషన్లో చెప్పేది కూడా 70% అయితే వాళ్ళు చెప్పరండి. ఎందుకంటే 2 hours టైంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆ 5-6 మెంబర్స్ని చూసుకోవాలి. కాబట్టి స్కూల్లో ఉన్నదాన్ని పిల్లలు వచ్చాక హోంవర్క్స్ రూపంలో చేసుకుంటారు అలా అనమాట. సో అందుకనే చెప్తున్నాను, ప్రతి ఒక్కరైతే పిల్లల్ని కొంచెం కేర్ఫుల్గా అయితే చదివించుకోండి. వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటే ఇంకా మనకు జీవితంలో మనకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా. సో అక్కడికి పిల్లల్ని చదివించేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని అయితే అనుకున్నాను. తర్వాత చూసారా నా వాషింగ్ మిషన్ లోపల ఎంత జిడ్డు, అసలు మురికి, నాకు అస్సలు బట్టలు వేయాలని అయితే అనిపించలేదు. అందుకని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి నేను డ్రమ్ క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈసారి డ్రమ్ము రెగ్యులర్గా కాకుండా ఇంకొంచెం గట్టిగా అంటే 2 సార్లు క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ మీకు కనిపిస్తుందిగా పింక్ కలర్ది డిస్క్లైమర్, అది వేసేసాను. అది షూట్లో మిస్ అయిందనమాట. తర్వాత ఏంటంటే సరిపోతుందో లేదో అని చెప్పేసి డబ్బా కూడా అయిపోయింది. ఐ మీన్ డబ్బాలో ఉన్న లిక్విడ్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఉన్నది లేనిది మొత్తం కలిపి అందులో పోసేసాను. మాకేంటంటే డ్రమ్ క్లీన్ చేసేటప్పుడు ఈ మధ్య నేను చదివింది ఏంటి అంటే, ఎవరికైనా హీట్ వాటర్ పెట్టే ఆప్షన్ ఉంటే కంపల్సరీగా హీట్లో పెట్టి డ్రమ్ క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది డ్రమ్ము అని చెప్పేసి. నేనైతే నెగ్లెక్ట్ చేశానండి. నేను ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీగా మిషన్ డ్రమ్ క్లీన్ అనేది చేస్తాను. కానీ ఈ మధ్య ఈ 1 మంత్కి ఎక్కువ అయిపోయింది. ఊర్లు వెళ్ళడం, సమ్మర్ హాలిడేస్, పెళ్ళి అని అటని ఇటని వెళ్ళి కొంచెం కేర్లెస్ అయితే చేశాను. దానికైతే నిదర్శనం కనిపించింది కదా. నిజంగా చెప్తున్నాను, మురికి, ఆ మోరీలో ఉన్న మురికి ఉంటుంది కదా, సైడ్లకు పట్టే మురికి, అలా అనిపించింది నాకైతే. అంత చండాలంగా అనిపించింది. అమ్మో, ఇంకా వెంటనే అయితే ఎన్ని పనులు ఉన్నా సరే దీన్ని మనం ఆన్ చేసి పెట్టేసి దాని పని అది చేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అదైతే డ్రమ్లో అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అక్కడ బట్టలు ఉన్నాయి కదా, యాక్చువల్గా ఈ బట్టలు నేను మిషన్లో వేద్దాం అనుకున్నాను అనమాట. ఏ రోజు బట్టలు ఆ రోజు వేస్తే కొంచెం మనసుకు శాంతిగా ఉంటుంది అని. కానీ దాన్ని చూశాక వేయాలనిపించలేదు. ఇంకా వెంటనే ఆ డబ్బా కూడా తీసుకొచ్చి బయట పెట్టేశాను. ఈ మధ్య ఇంట్లో చెత్త చెదరం ఎక్కువైపోతుంది. ఎక్కడి డబ్బాలు అక్కడే ఉండిపోతున్నాయి అని చెప్పేసి వెంటనే పడేస్తున్నానండి. అస్సలు ఇంట్లో అయితే చెత్త పెట్టుకోవట్లేదు. ఇంకా చూసారా ఎంత ఫామ్ వచ్చిందో, అసలు పైనుంచి లోపలంతా మురికి అనేది బాగా ఎక్కువ అయిపోయిందనమాట. అంటే నేను మంత్లీ క్లీన్ చేసినా కూడా అక్కడ మనకి ఏదైతే రబ్బర్ ఉంటుందో అక్కడ మాత్రం చాలా పేరుకున్నట్టుగా అనిపించింది. ఇంకా మొత్తానికైతే నాదైతే మిషన్ అయితే క్లీన్ అయితే అయిపోయింది. కానీ అయిపోగానే మనం వెంటనే అయితే బట్టలు అయితే వేసుకోకూడదు. ఎలాగో మళ్ళీ ఆ రబ్బర్ పైన మనకి మురికి అనేది ఖచ్చితంగా పట్టే ఉంటుంది. చూసారా ఎంత మురికి పట్టిందో. మళ్ళీ దాన్ని అంతా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. మనకి ఏదైతే మళ్ళీ మడ్డు ఉంటుందో అది గ్యాస్ కట్ అమ్మంటారు, ఆ రబ్బర్ చుట్టూ అలానే ఉంటుంది. అదైతే నీట్గా మనము ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ అయినా సరే, మైక్రోఫైబర్, ఇలా ఏదైనా క్లాత్స్ ఉంటే మాత్రము వాటితో అయితే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే, కింద మనకి డ్రైనర్ పైప్ అయితే ఉంటుంది కదా, సో దాంట్లో నుంచి కూడా చాలా మనకి వాటర్ అనేవి వచ్చేస్తాయి అనమాట. అంటే రెగ్యులర్గా మనం బట్టలు ఉతికేటప్పుడు ఏవైతే వాటర్ స్టోర్ అవుతాయో అవి అందులో ఉండిపోతాయి. జాడించిన తర్వాత వచ్చే నీళ్ళు అది ఏంటంటే బాగా బ్యాడ్ స్మెల్ వస్తాయన్నమాట. దానివల్ల కూడా బట్టలు తెల్లగా అవ్వవు, అలాగే స్మెల్ కూడా మంచి నీట్గా, అంటే స్మెల్ అయితే మంచిగా ఉండదు. సో ఫస్ట్ అయితే వాటర్ అయితే క్లీన్ చేశాను. నాకు స్మెల్ ఏమో కానీ లోపల నుంచి అయితే కొంచెము ఏమంటారు, ఇట్లా లైక్ మడ్ అని చెప్పలేను, కానీ ఏవో కొంచెం ఇలా అయితే పడిపోయాయి కొంచెము. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది అని చెప్పేసి నార్మల్గా నేను వితౌట్ బట్టలు వేయకుండానే డెలికేట్స్లో కొంచెం టెంపరేచర్ ఎక్కువగా పెట్టయితే మళ్ళీ ఆన్ చేశాను అనమాట. ఎందుకంటే ఉట్టి వాటర్తో కూడా క్లీన్ చేసుకుంటే కొంచెం బెటర్ ఏమో అని నాకు అనిపించింది.
సో ఈ మధ్య నేను తెలుసుకుంది కూడా అదే. ఎందుకంటే మనము ఒక్కసారి మనము మిషన్ క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత నార్మల్ వాటర్ ఉంటే పర్వాలేదు, మీకు హీట్ వాటర్ ఉంటే డైరెక్ట్గా చేయండి. లేకపోయినా సరే ఒకసారి స్పిన్ రిన్స్ అలా రెంట్స్ పెట్టి స్పిన్ మోడ్లో పెట్టినా కూడా మళ్ళీ ఒకసారి వాటర్తో అయితే క్లీన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ వచ్చిందంతా మళ్ళీ నేను వాటర్తో క్లీన్ చేసిన తర్వాత కూడా ఫోమ్ అనేది వచ్చింది. అంటే మనమైతే ఏదైతే మనము లిక్విడ్ అయితే వేసామో అది ఫోమ్ రూపంలో లోపల ఉంటుంది కదా, అది కూడా మొత్తము ఫోమ్ అంతా బయటకైతే వచ్చేసింది. ఇంకా 38 మినిట్స్లో పెట్టాను అనమాట. 40 degrees వాటర్ టెంపరేచర్ అనేది కొంచెం పెట్టి ఇంకా మిషన్ పని అయితే అక్కడ ఆ పని అది చేస్తూ ఉంది. ఇక బట్టలు వేయొద్దు, ఈ నైట్ మొత్తం రెస్ట్ ఇచ్చి రేపు మార్నింగ్ బట్టలు వేద్దామని అయితే అనుకున్నాను. ఇది వచ్చేసి నేను మొన్న షూట్ చేసిన వీడియో అనమాట నైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిండే, పిల్లలు చదువు కూడా అయిపోయింది, వాళ్ళు ఆడుకుంటున్నారు. సో చిన్న అమ్మాయి ఏదైతే అయిపోయింది లేండి, తనది 2 hours పక్కనే కూర్చోబెట్టి చేయించాను. కానీ పెద్ద పాప అయితే రీడ్ చేసుకుంటుంది. ఇక సరేలే అని చెప్పేసి నాకు కొన్ని పనులు ఉన్నాయి కిచెన్లో. తనకి చెప్పాను కదా లేట్ సీట్ వచ్చింది అని చెప్పేసి, సీట్ లేట్ వచ్చినందుకు తనకి పెండింగ్ వర్క్స్ మనకి మార్చిలో చెప్పిన లెసన్స్ అయితే ఒక్కొక్క లెసన్ అయితే నోట్స్ అయితే మిగిలిపోయింది. సో దట్ ఆ నోట్స్ తను రాసుకుంటుంది అనమాట. దానివల్ల కూడా మాకేంటి అని అంటే నాకు చదివించడం అవ్వట్లేదు. ఫస్ట్ ఇన్కంప్లీట్స్ కంప్లీట్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ 1 week నుంచి రెగ్యులర్గా నోట్స్ రాయడము, టీచర్స్ చెప్పిన హోంవర్క్స్ చేయడం ఇదే అవుతుంది. కానీ మళ్ళీ నాకు ఏ రోజు లెసన్ ఆ రోజు రీడ్ చేయడం ఇదంతా టైం సరిపోవట్లేదు. ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చేసుకోవడము అదే సరిపోతుంది. ఇంకా సరేలే అని చెప్పేసి నేను ఇక్కడైతే తను చదువుకుంటుంది కదా, అంటే హోంవర్కే రాస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ నేను ఆల్రెడీ పొట్టు తీసుకున్నాను. ఇది 2 days నుంచి పెండింగ్ అవుతూనే ఉంది. కొన్నిసార్లు పనులు ఏంటో పెండింగ్ అయిపోతూనే ఉంటాయి. అందుకే ఎప్పుడు పని ఇంకా అనుకున్నాను ఇంకా వెంటనే చేసేసాను అనమాట, లేట్ అయితే చేయకుండా. ఫస్ట్ కొంచెం ఉప్పు అయితే వేసాను, ఎందుకంటే బ్లేడ్స్ షార్ప్ అవుతాయి అని చెప్పేసి ఉప్పు అయితే వేసుకున్నాను. తర్వాత అల్లం ముక్కలు అయితే వేసుకున్నాను. అల్లం ముక్కలు వేసిన తర్వాత నెక్స్ట్ ఎల్లిపాయలు మంచిగా గ్రైండ్ అయితే చేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీయే వేసుకున్నానండి. అంటే నాకు హాఫ్ కిలో వేసుకుంటే ఎందుకో అంత నీట్గా అనిపిస్తలేదు, అందుకని చెప్పేసి 1/4 కిలోనే వేసుకున్నాను. వీక్లీ వన్స్ వేసుకుందాము అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా పిల్లల సాక్సులు కూడా నానబెట్టేసాను అనమాట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అవుతుంది నైట్. వైట్ సాక్సులు అవి చేతితోనే పిండాలి అనేసి నానబెట్టేసి ఇంకా అవి కూడా పిండేస్తున్నాను. సో ఇలా అయితే ఈ పని కూడా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. పిల్లల సాక్సులు పిండడము, అక్కడ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయడము, నా మిషన్ డ్రమ్ క్లీన్, ఇవన్నీ ఎక్స్ట్రా వర్క్స్. ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవి కాదు. సాక్స్ అయితే ఉంటాయి కానీ ఏ టైంకైనా పిండుకోవచ్చు. బట్ ఈ పనులు అయితే రెగ్యులర్గా లేకపోయినా సరే కంపల్సరీగా చెయ్యాలి అని మాత్రం చేసేసాను. అండ్ అలాగే అక్కడున్న డస్ట్బిన్ ఉంది కదా, అది కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను. సో అది కూడా పనిగా అది కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇదేంటి అంటే ఇంకా నెక్స్ట్ డేకి మార్నింగ్కి వడ చేద్దాము అని అయితే అనుకొని పప్పు అయితే నానబెట్టాను. నేను ఈవినింగ్ 5 o'clock అలా నానబెట్టాను. ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 9 అవుతుంది అనమాట. సో మినిమం 5 hours నానితే సరిపోతుంది ఈ పప్పు. పిల్లలు ఏంటంటే నేను ఉప్మా పెడితే తినలేదు ఆ రోజు, అందుకని చెప్పేసి నెక్స్ట్ డేకి సరేలే వాళ్ళకి ఏదైనా స్పెషల్ పెడదామని అయితే అనుకున్నాను అనమాట. ఎందుకు అంటే పొద్దున పోతే వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోతుంది. మెయిన్ కడుపు కొంచెం ఫుల్గా వాళ్ళకు ఉంటేనే చదివిందో విన్నదో సరే స్కూల్లో చెప్పిందో ఏదో ఒకటి ఆ బుర్రకు ఎక్కుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే చాలా నిజంగా చెప్తున్నాను కదా, 5కి లేసానంటే కంపల్సరీగా 2.5 hours వాళ్ళకి కేటాయించిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని ఇలా మొత్తం బిజీ షెడ్యూల్ అయితే అయిపోతుంది. అయినా సరే సాటిస్ఫాక్షన్గా అయితే ఉన్నానండి ఫుల్గా. పాపని స్కూల్ మార్చినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రీవియస్ స్కూల్ కంటే ఈ స్కూల్లో కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ పెట్టి చదువుకుంటుంది. అఫ్కోర్స్ ఒకవేళ 6th class కదా, ఏజ్ వల్ల కూడా కావచ్చు. అండ్ నేను నేర్చుకునే లెసన్స్ అయితే చాలానే ఉన్నాయి. అదైతే నేను మీకు కమింగ్ వీడియోస్లో కంపల్సరీగా షేర్ చేస్తాను ఏంటి అనేది. నేను చదువుకుంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే, పీజీ చేశాను. కానీ అయినా సరే నేను ఏంటంటే మనం చదువుకున్నప్పుడు ఏది వచ్చినా కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే మనకు టీచర్స్ చెప్పిన దాన్ని బట్టి ప్రతిదీ మనం చేసుకునే వాళ్ళము. ఇప్పటి ఏంటంటే మొత్తము స్పూన్ ఫీడింగ్ లాగా అయిపోయింది వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది. అందుకని చెప్పేసి కంపల్సరీగా మనం వెనకాల ఉండి చదివిస్తేనే వాళ్ళకు ఆ కాస్తైనా ఎక్కుతుంది. మనం ఏ ట్యూషన్లకు వెళ్ళకపోయినా స్కూల్లో చెప్పింది విని నేర్చుకున్నాము. కానీ ఇప్పుడైతే సిచ్యువేషన్స్ అలా లేవు. కంపల్సరీగా ఇంట్లో మనము పిల్లల్ని మాత్రం చదివించాల్సిందే. యాజ్ ఏ పేరెంట్గా ఎన్ని పనులున్నా ఏదున్నా
ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తేనే మనము పెట్టి చదివిపిస్తున్న ఆ రూపాయికి అలాగే వాళ్ళ భవిష్యత్తుకి అయితే మంచిదిగా ఉంటుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా పప్పు అయితే రుబ్బేశాను, అయిపోయింది. రేపు మార్నింగ్కి నేను ఈ రోజుకే పప్పు రుబ్బుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ హడావిడిగా నేను 5 గంటలకు లేస్తే ఒకవేళ మిక్సీ గిర్రన తిప్పాను అనుకోండి, చుట్టుపక్కన వాళ్ళని తిట్టుకుంటారు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి నైటే ఆ పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక గిన్నెలన్నీ తోముకున్నాక కూడా కొన్ని గిన్నెలు అయితే ఇక పప్పు నానబెట్టిన గిన్నె, మళ్ళీ మా పెద్దమ్మాయి అయితే బాక్స్ వేయడం మర్చిపోయింది. అదేంటో చిన్నమ్మాయి అయితే రాగానే కంపల్సరిగా బాక్స్ వేయడము తన పని తను చేసుకుంటుంది, కానీ పెద్దమ్మాయి మాత్రం కొంచెం అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టదు. తన బాక్స్ తను వేయలేదనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇక టైర్డ్ అయిపోతుందేమో అని నేనే తీసుకొచ్చి సింక్లో వేసేసి ఇంకా ఆ కొన్ని గిన్నెలు ఉంటాయి కూడా అవి కూడా తోమేశాను. ఎందుకంటే మార్నింగ్కి సింక్ క్లియర్గా మన క్లీన్గా ఉంటే లేవగానే పని చేసుకోనికి కూడా చాలా ఈజీగా అండ్ చాలా మోటివేటివ్గా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఉన్న గిన్నెలు కూడా తోమేశాను అనమాట. నిజంగా చెప్తున్నాను, ఎన్ని పనులండి అసలు ఆడవాళ్ళకి. ఇంటి దగ్గర ఉంటున్నాం అన్నట్టే కానీ హౌస్ వైఫ్ అని అంటారు, కానీ హౌస్ వైఫ్కి ఉన్నన్ని పనులు వేరే వాళ్ళకి ఎవరికి ఉండవేమో అనిపిస్తుంది. వర్క్స్ అయితే జాబ్కి వెళ్ళే వాళ్ళు మేడ్ని పెట్టుకుంటారు, ట్యూషన్స్కి పంపించుకుంటారు, అట్లా చేస్తారు. కానీ ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే ఒక పట్టాన పనులు అస్సలు కానే కావు. నిజం చెప్తున్నాను కదా. అస్సలు అంటే అస్సలు తెములుతలేవు. ఒకటి చేస్తే ఒకటి ఇది అయిపోగానే అబ్బా ఇంకొకటి చేయాలి ఇట్లా అయిపోతుంది షెడ్యూల్. ఇక మొత్తానికైతే ఈ విధంగా నైట్ రొటీన్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. ఎప్పటి గిన్నెలు అప్పుడే రుద్దేసుకుంటున్నాను. ఇదైతే చాలా గుడ్ హ్యాబిట్, నిజంగా చెప్తున్నాను కదా. 5 o'clock ఎట్టి పరిస్థితుల్లో లేవాల్సిందే. 5 to 5:15 అంతే. లేచిన తర్వాత కాస్త వేడినీళ్ళు తాగింది. ఇంకా నేను పిల్లలకి ఇంకా బ్యాగ్స్, వాళ్ళకి స్నానాలు ఇవన్నీ అనమాట, అన్నీ ఒకటి ఇంకొకటి 7:30 వరకు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్ డిన్నర్ అయిపోగానే అర్లీగా పడుకోవడం కూడా ఒకటి నేర్చుకున్నాను. ఫోన్ కూడా ఎక్కువ చూడట్లేదు. చాలా అంటే చాలా మార్పు వచ్చిందండి జీవితంలో, లైఫ్లో నిజంగా చాలా మార్పులు అయితే వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ విషయానికైతే. సో అందరికీ కూడా ఈ వీడియో కొంచెమన్నా యూజ్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను అనమాట. మనకు మనంగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలి పిల్లల విషయంలో అంటే ఎవరి మీదనూ డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ డిసిషన్. మీరు 10th చదివినా సరే, మీకు వచ్చింది కొంచెం అయినా సరే, పిల్లల్ని పక్కన పెట్టుకొని కూర్చొని ఈరోజు ఇచ్చిన హోంవర్క్ ఏంటి, డైరీ చెక్ చేసి ఆ బుక్స్ ఈరోజు ఏం రాయించారు ఏంటి అనేది ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూస్తే పిల్లలకి ఆటోమేటిక్గా వాళ్ళకి భయం అనేది వస్తుంది. అంటే మా అమ్మ కూడా చూస్తుంది బుక్స్ అనేది తెలిసి ఏం రాస్తున్నారు ఏంటి అనేది అర్థమవుతుంది కదా. అందుకని మీకు ఈ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో టైం చూసారు కదా, 10 నిమిషాల్లోక 10 అవుతుంది నైట్. ఇంకా చిన్న పాప అయితే నిద్రపోయింది. తను తిన్నది ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ తిన్నది, ఫ్రూట్స్ తిన్నది, నిద్ర వచ్చినట్టుంది, పడుకుంది. నాకు ఒక్కొక్కసారి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనమాట. ఇంకా టైర్డ్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఏం లేపలేదు. ఇంకా పెద్దమ్మాయికి అయితే డ్రాయింగ్ అయితే ఉందంట. ఈ డ్రాయింగ్ అయితే తను కంప్లీట్ చేసుకుంటుంది. ఇంకా చూసారు కదా మిషన్ అయితే ఎలా అయిందో చూసారా, ఫోమ్ కనిపిస్తుంది. అంటే నేను ఆల్రెడీ చేసినా కూడా ఈ ఫోమ్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ లోపల నాకు ఇంకా మడ్డు కనిపించినట్టుగా అనిపిస్తే మళ్ళీ క్లీన్ చేసుకున్నాను అనమాట. మొత్తానికి మిషన్తోనే పట్టాను. అవుట్పుట్ ఎలా ఉంది అన్నది పక్కన పెడితే లోపల ఎలా ఉంది అన్నది అదే ఇంపార్టెంట్. మనకి ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి అప్పుడు వేలు పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితి రాకుండా ముందే మనము జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్. వారంలో 2 సార్లైనా కంపల్సరీగా టబ్ క్లీన్ చేసుకుంటే మనకు మిషన్ రిపేర్ రాకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు కూడా రెగ్యులర్గా అంటే 15 daysకి ఒకసారి అయినా సరే మిషన్ అయితే ఇలాగైతే క్లీన్ చేసేసుకోండి. సో ఇది అండి నా నైట్ రొటీన్ అయితే. 6 to 10 o'clock వరకు అయితే ఈ పనులు అయితే అయిపోయాయి. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం కంపల్సరీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ అయితే కలుస్తాను. అంతవరకు టాటా, టేక్ కేర్.